హాయ్ అండి. అయండి. మరి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుందన్నమాట. బాలయ్య బాబు గారు చిరంజీవి గారిని తొక్కేస్తున్నారు సినిమాల పరంగా అని చెప్పేసి. మరి మీరేమంటారు? బాలయ్య బాబు తొక్కేస్తాడు చిరంజీవిని. హ్మ్. అదన్నా అయ్యే పనేనా? అసలు చిరంజీవి ఏంటి మీరు నగధీరుడు. వాస్తవంగా అతనికి ఎవరు పోటీ లేరబ్బా. ఆయనకి ఆయనే పోటీ. ఆయన మనస్తత్వంలో కానీ, ఆయన మెంటాలిటీలో కానీ, ఆయన సినిమాల్లో కానీ. బాలయ్య బాబు ఒకటి తిడతాడు, ఒకటి పడతాడు. అలాంటి చిరాకులు కూడా ఉండవు. బాలయ్య బాబు చాలా ఆర్టిఫిషియల్గా చేస్తాడు. ఆ సినిమా బాగానే ఉంటుంది. ఈ సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. ఏ బాలయ్య బాబు చిరంజీవిని తొక్కేసేంత సీన్ ఉందమ్మా. జై బాలయ్య అని తాగేసిన తర్వాత అరవడం కాదు. సినిమా అంటే సినిమా అంటే ప్రాణం పెట్టి అభిమానులు ఉండాల. ఎటకారంగా ఇప్పుడు ఒక విషయం చెప్పనా నేను, బాలయ్య బాబు ఎక్కువ ట్రోల్ అవుతున్నాడు ఎందుకు ఇప్పుడు? విశ్వంబర విశ్వంబరాలు కానీ దీనికి పోటీ. అఖండ అఖండ 2లో మన త్రిశూలాన్ని మెడ చుట్టూ తిప్పుతూ కట్ చేసేస్తున్నాడు జనాల్ని. అలాంటి ఆర్టిఫిషియల్ ఫైట్స్ స్టంట్స్ చేస్తాడు కాబట్టి అతను కొంచెం రోల్ అవుతుంటాడు. విశ్వంబర సినిమా ఒక అద్భుతమైన సినిమా, ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఒక చిచ్చోరు సినిమాకి ఒక మంచి సినిమాకి పోటీ పెట్టకూడదు. అలాగని చెప్పి బాలయ్య బాబు చిరంజీవిని తొక్కడం అనేది అసంభవం, కళ. అది జరిగే పని కాదు. సో మరి విశ్వంభర నుంచి టీజర్ వచ్చింది, అలానే ఒక పాట కూడా వచ్చింది, కానీ బజ్ లేదు. అఖండ 2 నుంచి జస్ట్ ఒక గ్లిమ్స్ వదిలారు, అంటే సో చాలా బజ్ క్రియేట్ అయింది. ఎందుకంటే ట్రోల్స్ అవుతున్నాయి బ్రదర్. అతను ఎటకారంగా ట్రోల్ చేసేస్తున్నారు అందరూ కలిపి. అంతే తప్ప ఈ సినిమానే బ్రహ్మాండమైన సినిమా రాబోతుంది. చూడండి విశ్వంబర. ఖచ్చితంగా సినిమా సెన్సేషనల్ మూవీ, ప్యాన్ ఇండియా మూవీ. చిరంజీవి గారు ఇంతకుముందు ప్యాన్ ఇండియాకి వెళ్ళినా ఈ సినిమాతో మంచి అద్భుతమైన హిట్ కొట్టబోతున్నారు. సో మరి విశ్వంబరలో విఎఫ్ఎక్స్ కూడా అంత బాలేవు అని చెప్పేసి ట్రోల్ జరిగాయి. మనకు ముందుగా చూపించేస్తారు ఏంటంటే సినిమాని ఏదో ఎక్కడెక్కడో ఏవో వదులుతూ ఉంటారు. అవేమో మనం నమ్మేసి ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్పుకుంటాం. ఎప్పుడైనా సరే బాంబు పేలేటప్పుడు ముందు తుస్సుమనే సౌండ్ వస్తుంది. కాబట్టి సినిమా హిట్ అయ్యేటప్పుడు ఇలాగే స్లోగానే ఎలాంటి సౌండ్ లేకుండా వచ్చి ధన్మన్ ఆటం బాంబు వెళ్ళినట్టు పోయి సూపర్ టూపర్ హిట్ అవుతుంది విశ్వంబర. బాలయ్య బాబు అఖండ 2 అంటే మనం చూసేసినాయి కదా ఆ డూప్స్ అన్ని కూడా. దాని గురించి పెద్ద ఇబ్బంది ఏముండదు. బాలయ్య బాబు చిరంజీవి తొక్కడం అనేది అసంభవం. సో మరి బాలయ్య బాబు గారు ఈ ఏజ్ లో కూడా హిట్ల మీద హిట్లు అందుకుంటున్నారు. మరి చిరంజీవి గారికి ఈ మధ్యలో వచ్చిన సినిమా ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. అవును, పద్దాక అందరిది ఒకే కాలం ఉంటుందా? వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఉన్నట్టే అన్ని కాలాలు ఉంటాయి. బాలయ్య బాబు ఒక వేలు హిట్ అవుతుంటే చిరంజీవి గారు వస్తే మళ్ళీ ఆయన హిట్ అవుతుంటాయి. ఇప్పుడు అందరిది ఒకటే కాలం కాదు కదా. కాబట్టి బాలయ్య బాబు ఇప్పుడు ఏదో నడుపుతున్నట్టు. హాయ్ బ్రో. హాయ్. మరి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని తొక్కేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఏమంటారు? రూమర్స్ వస్తాయి. రూమర్స్ ఏముంది చెప్పు. ఎందుకంటే బాలకృష్ణ గారు వేరు, చిరంజీవి గారు వేరు. సో బాలకృష్ణ గారికి ఉన్నది బాలకృష్ణ గారికి ఉంటుంది, చిరంజీవి గారికి ఉన్నది చిరంజీవి గారికి ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక స్టెప్ ఉంది బాలయ్య బాబు. అంటే చిరంజీవి ఇప్పుడు ప్రెసెంట్గా ఏం రావట్లా. సో రాపోయినా సరే మెగాస్టార్ చిరంజీవియే, ఆయన ఏం తగ్గడు. చిరంజీవి ఆయన స్థానం ఆయనకే ఉంటుంది, ఈయన స్థానం ఈయనకే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం టాక్ ఏంటంటే బాలయ్య బాబు అనే అంటున్నారు. సో అఖండ 2 గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ కి అసలు ఆయన చేసిన ఆ సౌండ్లకే కానీ అది కానీ బాగుంది. ఇంకొకటి ఏంటంటే సోలం తిరిగేటప్పుడు ఆ ఫ్యాన్ అని పెట్టారు వైసీపీ వాళ్ళు. ట్రోల్స్ రకరకాలుగా చేసుకుంటారు. కానీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఎవరయ్యా అంటే బాలయ్య బాబు. సో అది అంటే వీళ్ళిద్దరు తొక్కుంటున్నారా, ఏం చేస్తున్నారు, గొడవలు పడుతున్నారా అనేది లేదు. కానీ ఇది ఫ్యాన్స్ గా చెప్పాలి అంటే ఇండస్ట్రీ అంతా ఒకటే, వాళ్ళు ఒకటే ఉంటారు. బయట ఫ్యాన్స్ కొట్టుకుని చస్తారు. యాక్చువల్గా వాళ్ళు మాట్లాడుకుంటారు, శుభ్రంగా తింటారు, అంతా పంటారు, మంచిగా ఉంటది. సో మనమే మాట్లాడుకుంటాం ఆయన ఈయన తొక్కేస్తున్నాడు, ఈయన ఆయన తొక్కేస్తున్నాడు అని. ఎవరిని తొక్కడు, ఎవరి టాలెంట్ ఆయింది. బాలయ్య బాబు టాలెంట్ బాలయ్య బాబుది, మెగాస్టార్ చిరంజీవి గారి టాలెంట్ ఆయింది. ఎవరి టాలెంట్ ఎవరు ఆపలేరు. అది ఆడియన్స్ చేతిలో, చూసే ఆడియన్స్ చేతిలో మాత్రమే ఉంటది ఎవడు ఎలా చేశారు అని. సో మరి ఇప్పుడు విశ్వంభర నుంచి ఒక టీజర్ వచ్చింది, అలానే ఒక పాట కూడా వచ్చింది, అయినా కూడా ఎక్కడ బజ్ లేదు. కానీ అఖండ నుంచి జస్ట్ ఒక గ్లిమ్స్ వచ్చింది అంతే. ఆ గ్లిమ్స్ కే ఇంతగానం బజ్ క్రియేట్ అయింది. మరి బయట అయితే చిరంజీవి గారిని బాలయ్య బాబు గారు టాలెంట్ తో తొక్కేస్తున్నారు అని అంటారు. అదేం లేదన్న, ఎవరి టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళదే. యాక్చువల్గా బాలయ్య బాబు బాగాలేదే, చిరంజీవిదే. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన రిలీజ్ చేసినా కూడా బజ్ ఎందుకు రాలేదంటే ఆయన లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తాడు మెగాస్టార్ చిరంజీవి. అందులో రిలీజ్ చేసిన దాంట్లో బజ్ లేకపోయినా ఆయనకున్న వాల్యూ ఆయనకున్న ఫ్యాన్స్ వాళ్ళకుంది.
లేకుండా లేదు. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య బాబు ఉన్నారు, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆ కథ వేరు, యాక్షను, డైలాగ్ వర్షను, ఆ ఫ్యాన్స్ వేరు. ఈయనంతా కూడా ఫ్యాన్స్ వేరు, ఎవరు ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటది. సో ఎక్కడ ఎవరు తగ్గరు. సో మీరు ఎవరి సినిమాకి వెళ్తారు, బాలయ్య బాబు గారి సినిమాకా లేకపోతే చిరంజీవి గారి సినిమా? ముందు ఏది రిలీజ్ అయితే దాన్ని చూస్తా, చిరంజీవి రిలీజ్ అయితే చిరంజీవి చూస్తా, తర్వాత బాలయ్య బాబు చూస్తా, లేదా బాలయ్య బాబు చూస్తా ముందు బాలయ్య బాబు చూస్తా, చిరంజీవి ఇద్దరిది చూస్తా. అందరూ ఒకటే ఇండస్ట్రీ అన్నాక. హాయ్ అండి. హాయ్. సినిమాల పరంగా చిరంజీవి గారిని బాలకృష్ణ గారు తొక్కేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే విశ్వంబర వచ్చి చాలా రోజులు అవుతుంది, బట్ అఖండ 2కున్న బజ్ అయితే విశ్వంబరకి లేదు. మరి ఈ విధంగా చూసుకుంటే మీరేమంటారు? మెగాస్టార్ ని తొక్కేంత రేంజ్ ఎవరికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ బజ్ విషయానికి వస్తే అఖండ 2 సీక్వెల్ అండ్ విశ్వంబర ఇప్పుడు వస్తుంది. సో దాని వల్లనే ఆల్రెడీ అఖండ బ్లాక్ బస్టర్ కాబట్టి దానికి బజ్ ఉంది అండ్ కాబట్టి ఆ బజ్ ఏర్పాటైంది. బట్ అంతకు మించి చిరంజీవి గారిని బాలకృష్ణ గారు తొక్కేంత అయితే లేదని నా ఒపీనియన్. అంటే ఈ మధ్య చూసుకుంటే చిరంజీవి గారు చేస్తున్న మూవీస్ వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. సో ఆ పరంగా చెప్పుకోవచ్చా విశ్వంబరకి బజ్ లేదని? అంటే ఇప్పుడు స్టోరీ సెలెక్షన్ అండి. ఇంతకు ముందు వచ్చిన మనం అన్ని ఏం ఆడట్లేవు. ఇప్పుడు వాల్తేరు వీరే ఆడింది, దాని తర్వాత బోలా శంకర్ లేదు, ఏం లేదు. సో మెయిన్ ఇప్పుడు జనాలు అనేది మెగాస్టార్ ని ఓకే చూడాలనుకుంటారు, వింటేజ్ గా చూడాలనుకుంటారు, కొత్త కొత్తగా చూడాలనుకుంటారు. బట్ ఇంకా ఏదో కొత్తగా ట్రై చేద్దామని స్టోరీ సెలెక్షన్ ఎక్కడో గాడి తప్పినట్టు నాకు అనిపించింది. మరి అఖండ 2 ట్రైలర్ చూసారు కదా, టీజర్ బాలయ్య గారి స్టైల్ గానీ ఆయన మాస్ లుక్ గానీ ఎలా అనిపించింది? అంటే అది కేవలం ఆయనకే సొంతం అది. ఎందుకంటే ఆ సీన్స్ వేరే వాళ్ళు ఎవరు చేసినా గానీ అది తప్పకుండా దాన్ని నెక్స్ట్ లెవెల్లో ట్రోల్ చేసేవారు. బట్ అది ఓన్లీ బాలయ్య గారికి పడ్డది కాబట్టి అది ఓకే. అంటే బయట ఈవెంట్స్ లో చూస్తున్నా కూడా బాలయ్య గారు చాలా అదే కదా యాక్టివ్ అనే కాదు. ఇప్పుడు నువ్వు ఏ హీరో ఫ్యాన్ అయినా కావచ్చు, ప్రభాస్ ఫ్యాన్ అవ్వచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్, ఎవరి ఫ్యాన్ అయినా కానీ ఏదో ఒక టైంలో జై బాలయ్య అంటావు, అది బాలయ్యకున్న క్రేజ్. సో అది వచ్చింది, ఏం చేయలేదు. సో మరి మీరేమంటారు? అంటే మూవీస్ పరంగా చిరంజీవి గారిని బాలయ్య బాబు గారు నిజంగా తొక్కేస్తున్నారు. మీకు చెప్తున్నా కదా, నా మెగాస్టార్ ని తొక్కే రేంజ్ ఎవరికి లేదు. సో ఎవరు తొక్కలేరు. అది మెయిన్ థింగ్ ఏంటంటే మన మెగాస్టార్ గారే స్టోరీ సెలెక్షన్స్ సరిగా చేసుకోకపోవడం వల్ల అట్లా అవుతుంది. సో విశ్వంబర తోటి గట్టిగా కొట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి. హలో. మరి సోషల్ మీడియాలో బాలయ్య బాబు గారు చిరంజీవి గారిని తొక్కేస్తున్నారు సినిమాల పరంగా అని చెప్పి ఒక రూమర్ నడుస్తుంది. దాని మీ అభిప్రాయం? ఆ రూమర్ ఎవరు క్రియేట్ చేశారు? అందరు క్రియేట్ చేశారు. వైఎస్ఆర్సీపీ వల్ల. చిరంజీవి బాలయ్య ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ మధ్య మీకు తెలుసు బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి వచ్చి 50 years కంప్లీట్ చేసుకున్నారు. 1975 లో వచ్చారు. ఇది 2025 అంటే 50 years కంప్లీట్ అయింది. ఆ ఫంక్షన్ చిరంజీవి గారు వచ్చారు కదా, మీరు కూడా చూశారు కదా. సో వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నారు. కాకపోతే సంక్రాంతి పరంగా చూసుకుంటే మాత్రం ఎప్పుడు కూడా జై బాలయ్య విన్నారండి. బాలయ్య గారి హిట్స్ ఎక్కువ ఉంటాయి. సంక్రాంతి విజేత వచ్చేసరికి బాలయ్య, ఎందుకంటే సంక్రాంతి టైంలో వాళ్ళిద్దరికి చాలా 16 మూవీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. అప్పటి నుంచి 1985 నుంచి స్టార్టింగ్ నుండి నువ్వు చూసుకుంటే బాలకృష్ణకే ఎక్కువ హిట్స్ వచ్చాయి. భార్గవరాముడు విజయశాంతి గారితో, ఆ తర్వాత రమ్యకృష్ణతో వంశానికి ఒకడు, ఆ తర్వాత రోజాతో పెద్దన్నయ్య, ఇక్కడ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు మీకు తెలుసు. ఫ్యాక్షన్ సినిమాలకే అసలు ఒక చెప్పండి ఒక పరాకాష్ట. అలాగే లక్ష్మీ నరసింహ, ఇవన్నీ కూడా. సో బాలకృష్ణ గారు ఎప్పుడు ముందుంటారు చిరంజీవి కంటే కూడా. అదే. సో మరి విశ్వంబర నుంచి ఒక టీజర్ వచ్చింది అండ్ అలానే ఒక పాట వచ్చింది, ఎక్కడ కూడా బజ్ లేదు. అఖండ 2 నుంచి చిన్న గ్లిమ్స్ వచ్చింది అంతే. వరల్డ్ వైడ్ గా దానికి మంచి క్రేజ్ వచ్చింది అనమాట. సో ఆ పరంగా చాలా మంది అంటున్నారు చిరంజీవి గారిని బాలయ్య బాబు గారు తొక్కేస్తున్నారు. మరి మీరేమంటారు? అదంతా చెప్తున్నాను కదా, ఎవరో బయట పార్టీ వాళ్ళు అనమాట. మా ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ, వీళ్ళంతా కూటమిలో ఉన్నారు కదా, బీజేపీ, తర్వాత జనసేన, తెలుగుదేశం. మరి బాలకృష్ణ అంటే తెలుగుదేశము, చిరంజీవి అంటే జనసేన. సో వాళ్ళకి ఫైట్స్ పెట్టడానికి కానీ వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ ఏజ్ లో కూడా 65 ఏండ్లు బాలకృష్ణ గారికి. చిరంజీవి గారికి ఇప్పుడు ఆగస్టులో వస్తే 70. ఈ ఏజ్ లో కూడా వాళ్ళు ఇంకా రాణిస్తున్నారంటే చాలా గ్రేట్. మీ పరంగా ఎవరెవరు తొక్కేస్తున్నారు సినిమా? ఎవరు తొక్కలేదండి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడాను ఫ్రెండ్లీ కల్చర్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీగా చిరంజీవి గారి ఫ్యామిలీ, బాలకృష్ణ గారి ఫ్యామిలీ కలిసి వర్క్ చేస్తున్నాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మొత్తం కూల్చి పడేశారు వీళ్ళిద్దరూ కలిసి. ఇది ఒక్కరి వల్ల సాధ్యం కాదు. చిరంజీవి గారి కోసం చెప్పాలంటే ఆయన ఒక శిఖరం. ఓకే, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారితో ఆ ప్లేస్ అందుకున్నది చిరంజీవి గారే. డాన్స్ అంటే మనం చెప్పనవసరం లేదు. మా చిన్నప్పుడు, మేమంతా ఒకటే బ్యాచ్ కదా, మా చిన్నప్పుడు డాన్సర్స్ అంటే చిరంజీవి గారు, అలాగే హిందీలో గోవింద గారు,
అలాగే బెంగాలీలో ఆయన పేరు ఏం పేరు మిథున్ చక్రవర్తి. వీళ్ళు ముగ్గురే డాన్సర్ అనమాట. మిథున్ చక్రవర్తి తెలుసు కదా, ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్. అలాగే గోవిందా కిసి డిస్కో మే జాయే కిసి హోటల్ మే కాయే. చిరంజీవి గారి గురించి చెప్పనవసరం లేదు, అబ్బని తిని దెబ్బ. సో వీళ్ళు ముగ్గురే డాన్సర్స్ అనమాట మా చిన్నప్పుడు. ఇండియా మొత్తం అన్ని భాషలు కలుసుకుంటే సో నెంబర్ 1 ప్లేస్ లో మాత్రం ఎప్పుడు చిరంజీవి గారే. చిరంజీవి గారిని కూడా అప్పట్లో అన్నారు మనీ మిషన్ అనేసి టైమ్స్ మ్యాగజైన్ కూడా పొగిడింది అనమాట. ఇక బాలకృష్ణ గారు అసలు చిరంజీవి గారు ఏంటంటే ఓన్లీ సోషల్ ఫిలిమ్స్ కి పరిమితం అయిపోయినారు. ఆయన బాలకృష్ణ గారు అట్లా కాదు, ఆయన కత్తికి అన్ని కూడా పదును ఉంటుంది. అది బీఇట్ సోషల్, బీఇట్ మైథోలాజికల్, బీఇట్ ఫోక్లోర్, బీఇట్ ఎమోషనల్, బీఇట్ ఫ్యాంటసీ ఫిలిం. ఏ సినిమా అయినా కానీ తెలుసు కదా, ఒక భైరవదీపం ఎంత హిట్ అయిందో తెలుసు, ఒక సమరసింహారెడ్డి ఎంత హిట్ అయిందో తెలుసు, ఒక ఆదిత్య 369 అది ఎలాంటి సినిమా అండి, సైంటిఫిక్ ఫిల్మ్. సో ఆయన ఏంటంటే ఆల్రౌండర్ బాలకృష్ణ గారు. కెన్ బి కాల్ వెర్సాటైల్ యాక్టర్ అనమాట. ఆయన ఎటువంటి రోల్ ఇచ్చినా కానీ చేసిస్తారు. ఈ ఏజ్ లో అక్కడ ఎంత బాగా చేశారండి అసలు. సో మొన్ననే ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది బాలకృష్ణ గారికి. కంగ్రాచులేషన్స్. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనుకోలేమండి. అప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నెలకు 2 కళ్ళు అన్నామో, ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు కూడా ఇండస్ట్రీకి 2 కళ్ళు అని నేను అనుకుంటున్నాను.